సోషల్ పోస్ట్ వీక్షకులకు నమస్కారము. ఐఎమ్ డాక్టర్ టి సుభాష్ని, అడ్వకేట్. ఇక్కడ అంటే ఈరోజు ట్రెండింగ్గా కానీ వైరల్ అవుతున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అల్లు అర్జున్ గారి యొక్క అరెస్ట్ విషయంలో. అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయము సబబా లేదా అనేది ఒకటి మనం ఆలోచించినట్టయితే, అంత హైప్లో తీసుకోవాలా లేదా అన్న విషయాన్ని కులంకుశంగా మనం చర్చించుకున్నట్టయితే అంత అవసరం లేదు. చెప్తే కూడా వాళ్ళు వచ్చేవారు కోర్టుకి. ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ వేసిండ్రు కాబట్టి హైకోర్టులో దెర్ ఆర్ సమ్ రిలీఫ్ వేర్ దే కెన్ గెట్ ఇట్. బట్ కొంత అంటే పోలీస్ వాళ్ళు కూడా కొంత ఉత్సాహాన్ని కానీ అతి ఉత్సాహాన్ని కానీ చూపించుండొచ్చు దీంట్లో. ఎందుకనంటే రెండు విధాలుగా మనం ఆలోచించాలి. ఒక కామన్ మ్యాన్ కి ఇలాంటి సందర్భాల్లో ఎదురైతే ఏ విధంగా ఉంటుంది, ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తికి ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ రెండు విధాలుగా మనం ఆలోచించినట్టయితే ఒక కామన్ మ్యాన్ కి ఈ యొక్క కేసులో డెఫినెట్ గా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నవి. అదే విధంగా నిన్న ఆర్గ్యుమెంట్ లో కూడా ఆ ప్రస్తావనే చేయడం జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ గాని కామన్ మ్యాన్ అయ్యేది ఉంటే బెయిల్ వచ్చా లేదా, వై, ఎందుకు అల్లు అర్జున్ గారిని కామన్ మ్యాన్ గా తీసుకోవద్దు, తీసుకొని దాన్ని కనుక పరిశీలించినట్టయితే డెఫినెట్ గా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి బెయిల్ దొరకడం జరిగింది. ఈ బెయిల్ వచ్చిన సందర్భంలో మొదటి నుంచి చూస్తున్న అంటే 12 గంటల నుంచి 12:30 నుంచి కానీ 12 గంటల నుంచి చూస్తున్న వాతావరణము సాయంత్రం అయ్యేసరికి కథ ఒక ముగింపు దశకు వచ్చింది. అంటే అరెస్ట్ చేయడము, హాస్పిటల్ తీసుకెళ్లడము, కోర్టుకు తీసుకెళ్లడము, తర్వాత జైలుకి తీసుకెళ్లడము, అండ్ స్టెప్ వైజ్గా ద ప్రాసెస్ హెస్ బీన్ టేకెన్ ఓవర్. అదేవిధంగా మరి బెయిల్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇంటరిమ్ రిలీఫ్ అన్నది హైకోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి అక్కడ ప్రతివాది వాది ఇద్దరు కూడా ఒక మంచి ఆర్గ్యుమెంట్లో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వచ్చా లేదా అని అంటే అక్కడ జ్యుడిషియరీ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఉంటవి కాబట్టి తప్పకుండా ఒక సిటిజన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక సిటిజన్గా రాజ్యాంగానికి బద్ధుడై ఉండి సక్రమంగా నా జీవితాన్ని నడుపుకుంటాను, నాకు అంటే కోర్టు ఇచ్చే షరతుల మీద నేను పాబందీ అవుతానని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంట్లో మనం తీసుకోవాల్సిన 2-3 ఇష్యూస్ ఏంటంటే, ఒక కామన్ సామాజికంగా ఒక సామాన్యమైన పౌరుడికి ఎన్నైతే హక్కులు ఉంటాయో ఒక సెలబ్రిటీకి కూడా ఉంటాయి. సెలబ్రిటీ అని ప్రత్యేకంగా హక్కులు అన్నది కాదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ తోని స్టార్ట్ అయిన కేసుని ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ నడిచిన తర్వాతనే ఈ యొక్క అంటే మొత్తం కేసు పరిశీలనలో ఉంటుంది. కానీ ఈరోజు యాక్చువల్గా లోక్ అదాలత్ ఉంది. ఈరోజు 14th డిసెంబర్ రోజున లోక్ అదాలత్ నడుస్తుంది. ఇందులో వీరు కనుక కాంప్రమైజ్ అయ్యేది ఉంటే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకనంటే ఒక రాజీ కుదిర్చే మార్గంలో ఒక కేసు పరిశీలన తీసుకున్నట్టయితే అది క్రిమినల్ కేసెస్ హైకోర్టు లెవెల్లో కొన్ని అవుతాయి, కొన్ని లోవర్ కోర్టు లెవెల్లో కొన్ని అయితే పరిష్కార మార్గాన్ని ఆల్మోస్ట్ కొన్ని లక్షల కేసులు నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలలో ఈ యొక్క కేసులు కాంప్రమైజ్ అవుతున్నవి. సో ఈరోజు ఆ అవకాశం కూడా ఉంది. మరి పార్టీస్ వారి యొక్క అంటే వారి స్థితిగతులను చూసుకొని వారు కేసు విత్డ్రా చేసుకుంటారా, లేకుంటే కేసు ఇద్దరు కలిసి అంటే మొత్తము ఉభయులు కలిసి కాంప్రమైజ్ అవుతారా అన్నది ఈరోజు వాళ్ళకి అవకాశం ఉంది తేల్చుకోవడానికి. సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. దట్ క్యాన్ బి అ ప్రాసెస్. వాళ్ళ అడ్వకేట్స్ సూచనల మేరకు ఈ యొక్క అంటే కాంప్రమైజ్ కానీ, లేకుంటే కేసులో ఉన్న బలాన్ని కానీ, లేకుంటే కేసులో ఉన్న ఏదైనా క్రిమినల్ యాక్ట్స్ని వాళ్ళు కనుక కూర్చొని అందరు కనుక ఏం చేస్తే బాగుంటుంది కానీ అనుకుంటే కనుక డెఫినెట్గా దెర్ ఈజ్ అంటే రిజాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్
కమిషన్‌లో అంటే మనకు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది గాబట్టి, మానవ హక్కుల కింద గూడా ఈ యొక్క కేస్‌ని నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినయి అన్నీ గూడా ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబిలిటీ వస్తది కానీ, దాంట్లో ఏదో అంటే అడ్వర్స్ రిజల్ట్స్ వస్తాయన్నది కాదు. యాక్చువల్‌గా జరిగిన సంఘటనలో నేను ఇద్దరు ముగ్గురు ఎవరైతే విట్‌నెసెస్ అక్కడ ఆన్ ద స్పాట్‌లో ఇది జరుగుతున్న సందర్భాన్ని నేను అంటే కొంత కలవడం జరిగింది అనుకోకుండా. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, అల్లు అర్జున్ గారు వచ్చారు. వారు వెళ్ళిపోయిన తర్వాత థియేటర్ లోపటికి వెళ్ళొచ్చు అని ఏదైతే సంకేతం ఇవ్వబడిందో, అప్పుడు మాబ్‌గా అందరూ కూడా రష్ చేయడం మూలాన ఆమె తొక్కిసలాటకు గురి కావడం జరిగింది. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మేబీ దే డిడ్ నాట్ హావ్ దట్ ఆపర్చునిటీ అంటే అక్కడ ఎస్కేపింగ్ గాని, పక్కకు జరగడం గాని ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే హీరో వెళ్ళిపోయిన తర్వాత నేచురల్‌గా అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. లోపటికెళ్ళొచ్చు థియేటర్‌లోకి అనంగానే అందరూ రష్ అప్ అయిపోయిండ్రు. జనరల్‌గా మన ఫంక్షన్స్‌లో గూడా ఎక్కడికన్నా ఎళ్ళినా గూడా ఏదో అంటే వెళ్ళొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువ అక్కడ నిలకడగా ఉండలేరు. వాళ్ళు వెళ్ళిపోవాలనే దృష్టితోని మనం భోజనాల దగ్గర గానియండి, లేకుంటే వేరే సందర్భాలలో ట్రైన్స్‌లలో గానియండి, ఎక్కడైనా చూస్తే రష్ అనేది ఆహ్, వెళ్ళిపోతాం. అది నేను వేరే విధంగా చెప్పదలుచుకోలేదు వర్డ్స్ యూజ్ చేసి. సో, ఆ కాన్సెప్ట్ ఒక మైండ్ సెట్‌లో ఆర్గనైజ్డ్ వేలో గనుక వాళ్ళని లైన్‌లో ఉండి మీరందరూ వెళ్ళాలి లోపటికి థియేటర్‌లకి అన్నప్పుడు, అది మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తే చాలా బాగుండేది. దాని మూలాన ఏమైందనంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ద పబ్లిక్ అన్నది ఎక్కువొచ్చేసింది. సో, అక్కడ ఒక ఇన్‌స్టంట్ టేక్ ఓవర్ అయిపోయింది. దాన్ని ఒక ఎఫ్ఐఆర్ చేసి కల్పబుల్ హోమసైడ్ కింద గానియండి, లేకుంటే వాలంటరీ ఆర్ గ్రీవియస్ హర్ట్ కింద 118 సెక్షన్ కింద, బిఎన్ఎస్ కింద, 105 సెక్షన్ కింద, రెడ్‌విత్ 3/5 దాని కింద నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్స్ అన్నీ కూడా పరిశీలించినప్పటికీ ఇతనికి ఏ లెవెల్ కింద ఉన్న అక్యూజ్డ్ లెవెల్‌లో ఉన్న దానికి అది వర్తిస్తదా లేదా అనంటే ఫ్యూచర్‌లో వర్తించకపోవచ్చు. ఎందుకనంటే సందర్భాన్ని బట్టి పరిశీలించినట్టయితే ఓనర్ ఆఫ్ ద థియేటర్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహణ ఏదైనా చేసినా గానీ అన్ని విధాలుగా వాలంటీర్స్‌ని వాళ్ళు తీసుకొని అంటే అరేంజ్‌మెంట్స్ అనేది సక్రమంగా చేసినట్టయితే ఇంత ఇన్సిడెంట్ గూడా అకర్ అయ్యేది గాదు. ఎందుకంటే సంధ్య థియేటర్‌ని చూసినట్టయితే మనం బాగా పరిశీలించినట్టయితే పెద్దగా అంటే మాబ్‌ని కంట్రోల్ చేయనంత లెవెల్‌లో అంత పెద్దగా ఏం లేదు. అక్కడ స్పేస్ అది కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా గానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఆర్గనైజ్ చేసేటప్పుడు దే హావ్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ ద పబ్లిక్. ఎందుకంటే వాళ్ళ ప్రాణము అంటే మేము ₹100 ఇచ్చి మేము టికెట్ కొన్నప్పుడు మా ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి అలాంటి సందర్భాలు రాకుండా థియేటర్ యాజమాన్యాలు ఎక్కువ స్థాయిలలో ఈ విధమైన అంటే పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండే. అదే విధంగా ఇంకొంత లెవెల్‌లో మనం గనుక చూసుకున్నట్టయితే, మరి ఈ కేసు ఎప్పటి వరకు వెళ్తది అనంటే నేను చెప్పినట్టు ఒక కాంప్రమైజ్ లెవెల్‌లో నడిస్తే డెఫినిట్‌గా అది ఒక కాంప్రమైజ్ లెవెల్‌లో నడుస్తది. ఎందుకంటే కంపెన్సేషన్ ఆల్రెడీ వాళ్ళు ఇద్దాము అనుకున్నారు. 25,00,000 కూడా ఇద్దామనుకున్నారు. ఎవరైతే పిల్లవాడు మన హాస్పిటల్‌లో ఉన్న వారిని కూడా టేక్ కేర్ చేసుకొని మంచిగా చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఆ రిపెంటేషన్ అది వాళ్ళు కావాల్సుకొని చేసిన ఇన్సిడెంట్ కాదు. బట్ ఏందనంటే సెలబ్రిటీ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా చట్టం ముందు ఈక్వలే గాబట్టి ఎవరిని గూడా తప్పు పట్టకుండా ఈ సందర్భంలో అంటే హైప్‌లో క్రియేట్ అయిన 'పుష్ప 2'ని కొంత అంటే సరళింపు అనే వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. కొంత అంటే వాళ్ళు ఒక ఎంజాయ్‌మెంట్ మూడ్‌కి ఎళ్ళే క్రమంలో అన్నీ అన్ని సినిమాలని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసి ముందుకొచ్చిందన్న పేరు తెచ్చుకున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరగడము వాళ్ళకి కూడా కొంత విషాదకరమైన పరిస్థితులు అయింది. కానీ వీళ్ళిచ్చే స్పీచెస్‌లలో ప్రభుత్వాన్ని గాని, లేకుంటే ప్రజలని ఉద్దేశించే స్పీచెస్‌లలో కొంత మార్పు గనుక తెచ్చినట్టయితే ఇంకా బాగుండేది. ఎందుకంటే శత్రువులన్నది ఎక్కువగా ఉంటారు. ఇది కక్ష సాధింపు చర్య కింద తీసుకోకుండా ఉంటే బావుంటది. ఎందుకంటే
ఒక కామన్ మ్యాన్‌కి జరిగే పద్ధతిలోనే పోలీసులు అల్లు అర్జున్ మీద తీసుకున్నట్టుగా వ్యవహరించడం జరిగింది. పర్మిషన్స్ అన్నీ తీసుకున్నప్పటికీ పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారిని పట్టుకోవడానికి ఈవెన్ దెన్ ఇప్పుడు పబ్లిక్ టాక్ గూడా వాళ్ళ ఫ్యాన్స్ గూడా కుట్రపూరితమైన సందర్భాలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేసిన అన్న ఆ టాక్‌ని గాని ఎక్కడ గూడా ఇవ్వద్దు దయచేసి. ఎందుకనంటే దే ఆర్ సెలబ్రిటీస్. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ మీద ఫ్యూచర్‌లో గాని ఎప్పుడు గూడా వాళ్ళ మీద కేసెస్ రాకుండానే మనము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్‌లని వి హావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు చాలా అవసరము ఈ సమాజానికి గూడా.